ఏం రిలవెన్స్ ఉంది? ఈ రిలవెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే షర్మిలకు బలము ఉన్నదా లేదా అన్నదంతో సంబంధం లేదు, స్క్వీజ్ అయిపోతుంది. అంటే రెండు మదగజాల మధ్య ఫైట్ లాగా రెండు పార్టీల మధ్య ఉన్నప్పుడు చిన్న చిన్న అన్ని కూడా అడ్రస్ ఉండడు. అందువల్ల అది తర్వాత షర్మిల చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే ఆమె ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన. అవును, ఏకైక అంశం వివేక హత్య. అవును. సో వివేక హత్య పట్ల ప్రజలకు ఏ అభిప్రాయమైనా ఉండవచ్చు, కానీ ఆ అభిప్రాయమే వాళ్ళ ఓటింగ్ చాయిసెస్ డిసైడ్ చేస్తుంది. ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ ఓటింగ్ చాయిస్. అయినా వివేక అంశం అన్నది ఏపీ మొత్తం వచ్చే ఛాన్స్ లేదు. అసలు ఏపీ మొత్తం కాదు, కడప కూడా రాదు. ప్రజలకు అభిప్రాయం ఉండొచ్చు. అవును, వివేక హత్యను చేసింది అవినాష్ రెడ్డి అని భావించారనుకుందాం. జగన్మోహన్ రెడ్డికి కూడా వాళ్ళ అందులో భాగం ఉందని మనం భావించారనుకుందాం. ఆ ప్రాతిపదికమైన ఓటు వేస్తాడా అన్నది క్వశ్చన్. అవును, అందువల్ల అది పొలిటికల్ ఇష్యూగా ఉంటుందా లేదా అనేది ఫ్యాక్టర్. ఆ వివేక హత్య కేసు అనేది ఒక సెంటిమెంట్గా ప్రజల్లో ఉండొచ్చు, లేదని అంటలేను, కానీ అదే ఫ్యాక్టర్గా ఉంటుందా లేదా అని. మీకు చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో మావోయిస్ట్ నక్సలైట్ దాడి చేశారు పీపుల్స్ వార్. అవును. ఆ దాడి చేస్తే సింపతి వస్తా అనుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు పోయాడు. అవును, ముందు అది మరి దాడి నిజం, ప్రాణదాడి, హత్యా ప్రయత్నం అందరూ తెలుసు కదా. కానీ మరి ఎందుకు రాలేదు సింపతి 2004లో? అవును, అంటే క్లియర్గా ఒక హత్యా ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ పైన, కానీ ప్రజలు ఆ అంశం ఆధారంగా ఓటేలే. అవును. అంటే చంద్రబాబు నాయుడు పైన పీపుల్స్ వార్ దాడి అనేది ప్రజల పొలిటికల్ చాయిస్కు డిఫైనింగ్ ఫ్యాక్టర్ కాదు. దాని పట్ల అభ్యంతరం చెప్పచ్చు చాలామంది, కానీ అది పొలిటికల్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టును మీరు ఎన్నికలు ఎక్కడన్నా ప్రచారాస్త్రంగా ఉందా? అవును, మీరు గమనించండి, ఎందుకు లేదు? ఈవెన్ టీడీపీ కూడా చేయలే, మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు అరెస్టు అనే అంశాన్ని ఎక్కడా పెద్ద ప్రచారాస్త్రంగా టీడీపీ కూడా మలుచుకోలే. ఎందుకు మలుచుకోలే? రీజన్ డెసిబి సమ్ రీజన్ కదా. పోనీ టీడీపీ పైన అటాక్లో జగన్మోహన్ రెడ్డి వాడాడా స్కిల్ డెవలప్మెంట్ కేసు? మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లన్నీ ఎన్లైజ్ చేయండి, ఎన్నిసార్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్న పదం వాడాడు. అసలు కొన్ని నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించింది కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు అరెస్టు. ఆ ట్రయల్ కోర్టు జడ్జి కూడా ఓ పెద్ద చర్చ. ఆ రోజు గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ వర్డ్ ఏంటంటే ఆ జడ్జి పేరు పెట్టి ఈమె ఏ కులము, పివి సింధు ఏ కులం అని ఆమె మెడల్ వచ్చినప్పుడు సెర్చ్ చేసిండ్రు. అట్లా సెర్చ్ చేశారు. అంత స్థాయిలో శాసించింది కదా ఆ విషయం. మరి ఎందుకు ఈ ఎన్నికల్లో అది పెద్దగా వినిపించలే? ఎక్కడో ఒక చోట వినిపించవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ ఇష్యూ. కారణం ఏంటంటే బోత్ టీడీపీ అండ్ వైసీపీ రియలైజ్ చంద్రబాబు నాయుడు అరెస్టు పైన ఏ అభిప్రాయం ఉండొచ్చు. నా అంచనా టీడీపీ సపోర్ట్ బేస్ దాటి చంద్రబాబు నాయుడు అరెస్టు ఖండించారు. ఓకే, అది కానీ అది టీడీపీకి పొలిటికల్ ఇష్యూగా సింపతిగా వస్తుందని అనుకొని ఉంటే ఎంటైర్ ఎలక్టోరల్ డిస్కోర్స్లో సూపర్ 6 ఉండేది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా అనేది ఉండేది కదా. లేదు కదా. అందువల్ల షర్మిల విషయంలో కూడా జరిగేది అంటే అది పొలిటికల్ అంశంగా ఉంటుందా, షర్మిలకు ఓటు వేయడం అనేది. తర్వాత ఆమె మొత్తం జగన్ పైన అటాక్ పెట్టే వరకు ఛాలెంజ్ వస్తుంది. ఆమెకు ఎవరు ఓటు వేయాలి? రాజశేఖర రెడ్డి అభిమానులే కదా. అవును. ఇప్పుడు విజయమ్మ ఏమన్నా అప్పీల్ చేసింది? రాజశేఖర రెడ్డి అభిమానులకు నా అప్పీల్ అన్నది, ఎన్టీ రామారావు అభిమానులకు నా అప్పీల్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నా అప్పీల్, మా షర్మిలమ్మ దీవించానని చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? అవును, క్లియర్గా రాజశేఖర రెడ్డి అభిమానులకు అప్పీల్ చేసింది. రాజశేఖర రెడ్డి అభిమానించిన వాళ్ళకి అప్పీల్ చేయలే ఆమె. అంటే కారణం ఏంటి? షర్మిల యొక్క పొలిటికల్ కాన్స్టిట్యున్సీ ఏది? రాజశేఖర రెడ్డి అభిమానించేవాళ్ళు. అవును. రాజశేఖర రెడ్డి అభిమానులకు షర్మిల పట్ల సింపతి ఉండొచ్చు, కానీ ఆ సింపతితో షర్మిలకు ఓటేస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు లాభపడతాడు, అంతే కదా. ఆమె అయితే గెలవదు, ఆమె ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఆమె అధికారంలోకి వచ్చేది లేదు. అందువల్ల రాజశేఖర రెడ్డి అభిమానులు షర్మిల పట్ల సానుభూతి ఉన్నా, షర్మిల పట్ల అభిమానం ఉన్నా, అయ్యో జగన్ షర్మిలకు అన్యాయం చేశాడని భావించిన, షర్మిల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నా, రేపు వాళ్ళు ఓటేస్తే అది చంద్రబాబు నాయుడు ప్రయోజనం కలుగుతున్నప్పుడు ఓటేస్తారా? ఓకే, నా క్వశ్చన్ ఇది. సింపుల్ కదా. ఏ రాజశేఖర రెడ్డి అభిమాని కూడా చంద్రబాబు నాయుడు మరోసారి ఓటేస్తారా? సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తాయి మీకు రాజకీయాల్లో. అందువల్ల షర్మిలకు ఒక పొలిటికల్ స్పేస్ లేదు. ఆమె బీజేపీని కూడా చాలా తక్కువ విమర్శించింది, కాంగ్రెస్ నాయకు. ఆ మొత్తం క్యాంపెయిన్ జగన్, వివేకానంద రెడ్డి కేసు. ఓకే,
ఇది ఐ థింక్ దట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ. ఓకే. అందువల్ల ఆమె పెద్ద ప్రభావాన్ని చూపుతుంది అని అనుకోను. వెరీ మార్జినల్ ఇన్ఫ్లుయెన్స్. నా అంచనా అయితే కాంగ్రెస్ పార్టీకి 3% మించి ఓటింగ్ వస్తుంది అనుకోను. ఓకే. అది ఓపెన్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వాళ్ళతో సంబంధం లేదు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు చెప్తలేను. కానీ అవును, కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావాన్ని ఎన్నికల్లో చూపదు. ఓకే. షర్మిల కూడా పెద్ద ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూపదు అనేది నా నమ్మకం. ఓకే సార్, మరొక అంశం కులాల పంచాయతీ. ఈ ఎన్నికల్లో ఎక్కువగా కుల కార్డులు చాలా వాడిన సందర్భం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అంతా కాపులు గంపగుత్తుగా వేసేస్తారు, బీసీలకి నేను ఎన్ని సీట్లు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవడం, అన్ని కులాలు తెలుగుదేశం వైపే చూస్తున్నాయని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడడం. ఈ కులాల మంత్రం ఈ ఎన్నికల్లో ఎలా పనిచేసే అవకాశం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కాస్ట్ కన్సాలిడేషన్, కాస్ట్ సాలిడిఫికేషన్ ఎక్కువ. తెలంగాణలో లేదు అది. అలా ఉంటే కేసీఆర్ కులం ఎంతమంది ఉంటారు విలమాస్? అవును. కేసీఆర్ ఎట్లా 10 ఏళ్ళు సీఎం అయిండు? తెలంగాణకి ఆ దౌర్భాగ్యం లేదు నిజంగా.